హలో హాయ్ అండి అందరూ నమస్కారం దిస్ అనిషి గైస్ మనకు చాలా అప్డేట్లు అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో గైస్ నిన్న మనకు సీఎం సార్ 55,000కి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి ఫిల్ చేయాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆఫీసర్ని ఆదేశించడం జరిగింది. సో దీనికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాట్లాడతాను మా తమ్ముతో. ఇతను వచ్చేసరికి మై ఓన్ బ్రదర్. మొన్న రీసెంట్గా జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఎస్పీఎఫ్గా సెలెక్ట్ కావడం జరిగింది. సో తనకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా సక్సెస్ ప్లాన్, అదేవిధంగా ఈ ఫస్ట్ అటెంప్ట్లో తను ఎలాంటి బుక్స్ చదివిండు, తన యొక్క ప్రిపరేషన్ అనేది చాలా విషయాలు డిస్కస్ చేస్తాను. మెయిన్గా ఎస్ఐ కానిస్టేబుల్, ఎఫ్బీఓ అండ్ వీఆర్ఓకి సంబంధించి, ఎందుకంటే తమ్ముడు అక్కడ సెక్రటేరియట్లోనే మనకు ఉద్యోగం కూడా చేస్తాడు కాబట్టి చాలా మీటింగ్ ఏదైనా జరిగిన వెంటనే మనకు చాలా అంశాలు మెయిన్ పాయింట్స్ అన్నిటి కూడా తమ్ముడు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. తనతో పాటు మిగతా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా మంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. వాటన్ని ఫాలో చేసి మీకు చెప్తా ఉంటాను. ఇప్పుడు తమ్ముతో రీసెంట్గా జరిగిన అక్కడ మీటింగ్స్లో బేస్ చేసుకొని ఎస్ఐ కానిస్టేబుల్ గురించి, వీఆర్ఓ గురించి, ఎఫ్బీఓకి సంబంధించినటువంటి మెయిన్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ప్రజెంట్గా ఏమున్నాయి అని చెప్పేసి మాట్లాడదాము. తేజు ఇక్కడ వచ్చేసరికి మనకు మెయిన్గా చాలామంది మన ఫాలోవర్స్ విషయంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటారు, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వీఆర్ఓ, అదేవిధంగా అంగన్వాడీ కూడా రీసెంట్గా చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా మనకి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో అసలు మందికి ఉన్న డౌట్ ఏంటంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా? కన్ఫర్మ్గా అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నయ్య. అయితే ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇంకా దాన్ని రివైజ్ చేయలేదు, అదొకటి పాయింట్. సో దాని గురించి ఇంకా ఏదో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. అయితే రెండోది ఏంది, ఎన్ని వేకెన్సీస్తో రావచ్చు అని చెప్పేసి అంటే రీసెంట్గా జరిగిన మీటింగ్స్ అక్కడ ఏంటి అసలు అప్డేట్స్ ఏంది ఈ ఎస్ఐపిసి విషయంలో? యాక్చువల్గా మనకి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి క్యాలెండర్ ఖచ్చితంగా మనకి ఇంకా రిలీవ్ చేయకపోవడానికి కొంచెం రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ఫైనాన్షియల్గా మనీ కలెక్ట్ చేసుకోవడం కోసం అనేటి ఆ మీటింగ్స్ కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. మన జాబ్స్కి సంబంధించినటువంటి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాత్రం కంటిన్యూస్గా మన సీఎం సార్కి బాగా ప్రెజర్ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీ కూడా ఒకటి ఉంది, బయట ప్రెజర్ అయితే బాగా పోతుంది. దాని నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది, అప్పుడప్పుడు మీటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ జరిగిన మనకు కొంచెం ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ ఖాళీ టైంలోనే అంటే సీఎం గారు ఎక్కడైతే మనకు బడ్జెట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్ళడానికి ముందే నోటిఫికేషన్ అంటే జూలైలో మనకు వీళ్ళు ఫిక్స్ అప్ అవుతున్నట్టు తెలిసింది నాకు కూడా. దానికి ముందే నోటిఫికేషన్స్ ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తా ఉన్నారు. అవునవును, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కూడా మనకు అన్ని కూడా అంతే. ఈవెన్ ఇవాళ కూడా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి వర్గీకరణకు సంబంధించి మీటింగ్ జరుగుతూ ఉంది లోపల. అయితే మెయిన్ ఏంటంటే ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ వేకెన్సీలు అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాయి. జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే లేటు అంతే, ఇంకా అక్కడ ఏం లేదు. ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే ఈ ఎస్ఐపిసి విషయంలో మెయిన్ గా ఎస్ఐపిసి ఆల్రెడీ 9,500 ఫిక్స్. అయితే ఆ ఫిగర్ ఫిక్స్ అప్పక్క, ఎందుకంటే నాకు కూడా మొన్న రీసెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను దాని పట్ల వీడియో కూడా చేశాను. 9,500 అనేది ఒకటి ఇట్లా వస్తుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పేసి లేటెస్ట్ వీడియోలో లాస్ట్ లో చూడండి, నేను అది చేశాను. నేను 9,500 అయితే అది ఇంక్లూడింగ్ అది కానిస్టేబుల్, ఓన్లీ కానిస్టేబుల్ 9,500 అనేది, లేకపోతే ఎస్ఐ కూడా అందులోనే ఉన్నాయా? 9,500లో ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్ రెండు కలిపి ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో ఈ 9,500 ఫిగర్ అనేది కన్ఫర్మ్ కాదు. ఇందులో మా డిపార్ట్మెంట్ ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా యాడ్ అవ్వలేకపోతే. నేను ప్రతిసారి అది కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. మొన్న నువ్వు ఫార్వర్డ్ చేసావు ఒక పీడిఎఫ్ డీటెయిల్ గా, అది అన్న ఇట్లా గర్ల్స్ కూడా మా దాంట్లోకి వస్తున్నారు అని చెప్పేసి. ఆ రోజు నేను లేట్ నైట్ లో కూడా వీళ్ళకు 7 అరౌండ్ 8:30 టైంలో కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన. అయితే ఎస్పీఎఫ్ నోటిఫికేషన్ కూడా సపరేట్ రావచ్చు అని చెప్పేసి అన్నా నేను కూడా. ఎస్పీఎఫ్ నోటిఫికేషన్ యాక్చువల్గా సపరేట్ వచ్చేది, కానీ రీసెంట్ జస్ట్ 2 days బ్యాక్ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది స్టేట్ వైడ్ పోస్ట్ జోనల్ తీసేసారు. ఇప్పుడు దానికి స్టేట్ వైడ్ పోస్ట్ కదా దాన్ని జోనల్ వైజ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టేట్ వైడ్ గా ఉండడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి కదా, దానికి కొన్ని అవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జోనల్ వైజ్ గా చేస్తున్నారు. ఎస్పీ ఇది ఫైనాన్షియల్ సెట్ చేసుకోవడానికి అదే కదా, ఫైనాన్షియల్ సెట్. ఎందుకంటే రీసెంట్ గా ఈ ఎస్ఐపిసి 9,500 పోస్టులు డిక్లేర్ అయినా చూసారా, అంటే మన కన్ఫర్మ్ మీకు చెప్పిన అంటే డిస్కషన్ డిక్లేర్ అయితే ఫిగర్ ఉంది, ఒక ఫిగర్ అనేది బయటకు వచ్చింది. ఇంకా అందులో ఇంక్లూడింగ్ ఎస్ఐపిసి అనేది ఇంకా అదొకటి ఎస్ఐ సపరేట్ పెడతారా, ఓన్లీ అది కానిస్టేబుల్ అనేది కూడా నాకైతే క్లారిటీ రాలేదు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది, నీకు ఫార్వర్డ్ చేస్తాను. అయితే ఎస్ఆర్ సిపిఎల్ 500 అట్లే ఉన్నాయి. ఒకటి మెయిన్ ఎస్ఆర్ సిపిఎల్ గురించి కూడా ఈ విషయంలో మెయిన్ అప్డేట్ ఏంటంటే ఎస్ఆర్సిపిఎల్ విషయంలో కూడా నిన్న ఇంకొక ఫ్రెండ్ కూడా ఫార్వర్డ్ చేశాడు. ఆ ఫైల్ కూడా ఇప్పుడు మనకు సెక్రటేరియట్ లో ఆ ఫైల్ వెళ్ళింది. నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉంది. ఎస్ఆర్సిపిఎల్ కు సంబంధించి వాళ్ళు ఇంకా 500 వాళ్ళు అవి యాడ్ చేశారు. ఇంట్లో 9,500 లో ఇంకా ప్లస్ మాది 2,000 చేంజ్ మాది ఉన్నాయి. అంటే ఈ లెక్క ప్రకారం 12 కి వెళ్తుందా?
ఈజీగా ఈ 2.5 కి ప్లస్ 9.5 ఖచ్చితంగా వచ్చాయి యాడ్ అవుతాయి. ఓకే 100% ఇవైతే యాడ్ అయితే అంటే నియర్లీ మనకు ఒక 12 దాకా ఒక పోస్ట్ అటు ఇటు ఒక 10 మధ్యలో ఉంటుండొచ్చు నోటిఫికేషన్ అవుట్ అయితే. ఖచ్చితంగా 11 అబోనే ఉంటుంది. 11 అబో ప్లస్ అందులో ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే SPF లో లేడీస్, ఇది మెయిన్. అసలు ఇప్పుడు జస్ట్ AR అక్కడ సివిల్ చాయిస్ ఉంది కదా, ఇప్పుడు SPF లో ఈవెన్ అది మళ్ళీ ఎట్లా అంటే సేమ్ ఎలాగైతే డిస్ట్రిక్ట్ AR లో డిస్ట్రిక్ట్ లేడీస్ సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లోనే చేసుకుంటున్నారు, యాజ్ ఇట్ ఈస్ గా SPF లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ వైజ్ జోనల్ వైజ్ గానే చేసుకుంటారు. అది గైస్ ఇక్కడ ఇంకొకటి VROకి సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే తేజు, నాకు తెలిసిన అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా May 15 తర్వాత ఎప్పుడైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి అంటే మిగిలిపోతున్నటువంటి పోస్టులకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ రావచ్చు. ఎప్పుడైనా ఏదైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ రావచ్చు అని సేమ్ టెట్ వచ్చినట్లు. అది అంటే నాకు అది ఆ టెట్ వచ్చేది కూడా 1 వీక్ అంటే ఈ April 1st వీక్ లో వస్తుందని మాత్రం తెలుసు. నాకు కూడా ఓన్లీ ఈ వీక్ అని మాత్రం తెలిసింది. సేమ్ ఇదే మనకు VRO సంబంధించి సర్వీసుల పర్సన్ తీసుకోవడానికి కూడా 1st or 2nd లో వస్తుందని కూడా ఉంది. April 1st or 2nd డేస్ లో వస్తుందని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు ఫస్ట్ డే రిలీజ్ అయింది. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మనం వినబడతారు. ఇంకొక విషయం ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో నాకు తెలిసినంత వరకు అయితే నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా 400 చేంజ్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే మనకు అరౌండ్ మనకు ఒక 1100 పోస్టుల వరకు అవి ఆర్థిక శాఖ ఆమోదం జరిగింది, గతంలోనే జరిగింది, దగ్గర 1 year కానికి వస్తుంది. అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక డిస్కషన్ అంటే రీసెంట్ గా మీటింగ్ దీని పట్ల ఒకటి జరిగింది, ఇన్ఫర్మేషన్ మళ్ళీ వేకెన్సీస్ తీసుకుంటున్నారని కూడా తెలిసింది. అవును, అది ఏదంటే నియర్లీ ఒక నాకు తెలిసిన ఫిగర్ ఏంటంటే 386 అనుకుంటా, కన్ఫర్మ్ 386 ప్లస్. అంటే ఈ 1100 కాకుండా ఇప్పుడు కొత్త ఖచ్చితంగా యాడ్ అవుతుంది. అయితే మనకి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడు మనకు ఒక 1100 వరకు ఉన్నాయి. అంటే ఈ ఒక 386 అరౌండ్ గా మనకు 400 1500 దాకా వస్తాయి. 1400 పోస్టులకు మనకి ఇంక్రీజ్ చేస్తారేమో మరి, ఖచ్చితంగా అవుతాయి. కోర్టు కేసు ఉంది, దాని పట్ల వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేయట్లేదు. సో అది కూడా మీకు అప్డేట్ చేస్తాను గైస్. ఖచ్చితంగా నేను దాని పట్ల కూడా డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ కేస్ పర్సన్స్ కూడా కొంతమంది ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. సో దాని గురించి మీకు అప్డేట్ చేస్తాను. సరే, ఇప్పుడు మీకు చూసుకుంటే మనకు ఈ ఎన్ని వేకెన్సీస్తో SIPC వస్తుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విషయంలో ఏం జరుగుతుంది, VRO విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న క్లారిటీ రావాలనే కాన్సెప్ట్తోని తమ్ముడిని ఎట్లాగో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి డిస్కస్ చేద్దాము, మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అందుకని వీడియోలో ఇంటర్వ్యూ చేశాను. అయితే ఇక్కడ చాలా మంది నన్ను తమ్ముడిని ఇంటర్వ్యూ అడిగారు డైరెక్ట్గా, అన్న తమ్ముడు ఇట్లా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టిండా అని చెప్తున్నారు. సో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యాడు, సో తన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, వీటి పట్ల జస్ట్ కొంచెం మాట్లాడుతూ ఇంటర్వ్యూ అవ్వాలి. సో అది వీలు కాకపోవడం, సో ఈ వీడియోలోనే మీకు తన గురించి, తన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ గురించి, కొంచెం తన జర్నీ గురించి మాట్లాడతాను. ఒక 1 minute లో చూద్దాం ఒకసారి. అసలు ఈ SPF పోస్ట్ గురించి నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను SI కానిస్టేబుల్ ఏవైనా ఉన్న పోస్ట్ ఏవైతే ఉన్నాయో సివిల్ మనకు అంత టచ్ కూడా లేదు. అప్పుడు నేను వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఆ రోజు KCR 140 లో చెప్పడం, అవును, జస్ట్ 2 days లోనే లగేజ్ అంతా వేసుకొని ఊరు నుంచి ఒక 4 వచ్చేయడం, పెట్టుకో ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ లో సెట్ అవ్వడం. ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ తమ్ముడు అక్కడనే కంప్లీట్ గా మెయిన్స్ కూడా అక్కడే ప్రిపేర్ కావడం జరిగింది, ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ లోనే. నేను ఒక 1 month మాత్రమే ఐకాన్ ఇండియాలో క్లాసులు ఇప్పించినాము, ఒక 8,000 కట్టి. బట్ 1 month తర్వాత కోచింగ్ రెగ్యులర్ క్లాస్కి వెళ్తున్నానులే కానీ కొంచెం నాకైతే టైం వేస్ట్ అనిపించింది. చెప్పిన అన్నతో కూడా చెప్పిన, అన్న నాకు అంటే ఇంత స్లో నాకు అంటే నడవది జాబ్ కొట్టడం అంటే, నాకున్న నాలెడ్జ్కి కొట్టకపోవచ్చు, కొంచెం ఏమైనా సజెస్ట్ చేయంటే అప్పుడు కొంచెం బేసికల్గా తమ్ముడు ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు ఈ SI కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ పరంగా, అన్న ఈ జాబులు మనకి సెట్ కావు, మనకు రావు అనే కాన్సెప్ట్ లో ఉంటుండే. తమ్ముడు కూడా కొద్దిగా అంటే బాగా చదువుతాడని మాత్రం నాకు తెలుసు, కానీ ఫోకస్ చేస్తే అసలు కాంపిటీషన్ ఏందనేది తెలియదు, టచ్ చేయాలని చెప్పేసి టచ్ చేసినాను. బట్ ప్రతిసారి బూస్టప్ ఇచ్చుకుంటూ వచ్చాను నేనైతే తమ్ముడికి, ప్రతి విషయంలో కూడా గైడ్ చేసుకుంటూ వచ్చాను. ఈవెన్ ఏ బుక్ చదవాలో కాడ నుంచి చెప్పుకుంటూ అయితే వచ్చినా మోస్ట్లీ, ఎందుకంటే కనీసం ఎగ్జాక్ట్ గా సిలబస్ కూడా ఏందో తెలియదు తమ్ముడికి. నా దగ్గర ఫస్ట్ అన్ని ఓల్డ్ బుక్స్ అన్ని నీవే అట్లా. మొత్తం ఏమైందంటే 1 month కోచింగ్ పోయినప్పుడు నీకు తెలుసు నాకు ఇంత స్లో ఉంది, నువ్వు చెప్పేదేమో అట్లా ఉంది, ఇక్కడ అయితే లేదు అంటే నాకు అంటే నేను కొంచెం 1 month టైం వేస్ట్ అయినా కూడా బూస్టప్ అయింది. ఎక్కడంటే ఆన్లైన్ కోచింగ్ ఇట్లా తీసుకోవడం. అప్పుడు ఆన్లైన్ అంటే ఎవరిది అంటే ఓన్లీ పర్టికులర్ సబ్జెక్ట్ విన్నావా లేకపోతే కోర్స్ మొత్తం కొన్నావా? నేను మ్యాక్సిమం కోర్స్ మొత్తం కొనే సార్. ఎవరిది అంటే మ్యాథ్స్ సపరేట్ కొన్నా, జనరల్ స్టడీస్ కు వేరే మ్యాథ్స్ నీకు తెలిసింది. అయితే ఇక్కడ ఏంటంటే నాకు తక్కువ టైంలో గెటిన్ కావాలి, ఎందుకంటే ఆల్రెడీ మా ఊర్లో కానీ లేకపోతే నా సీనియర్స్ కానీ వాళ్ళు ఎట్లా అంటే ఒక 2-3 years నుంచి కంటిన్యూగా వాళ్ళ వాళ్ళందరూ కూడా సీనియర్స్ అన్నట్టు చాలా, అంటే ఒక 3 years 4 years 5 years ఇట్లా ప్రిపేర్ అవుతూ వస్తున్నటువంటి వాళ్ళే.
నేను వాళ్ళను నువ్వు బీట్ చేయాలంటే నువ్వు వాళ్ళు ఒక 5 years చదివినటువంటి ఆ సబ్జెక్ట్ మొత్తం నువ్వు ఈ 5 months 6 monthsలో నువ్వు కవర్ చేయాలి అంటే నీ ప్రిపరేషన్ నువ్వు టైం ఎంత కేటాయించాలి కొంచెం దాని పట్ల ఫోకస్ చేస్తుండు అని చెప్పడం జరిగింది. ఈవెన్ నా ఫ్రెండ్స్తో సహా తను వాళ్ళ రూమ్కి పంపించడం జరిగింది. సీనియర్స్ ఉంటే కొంచెం చెప్తారని మా ఫ్రెండ్ కూడా చెప్పు ఇట్లా వీడికి ఏం తెలియదు అని చెప్పేసి కొంచెం బూస్టప్ చేస్తూ వచ్చాను నేను కూడా. అయితే ఇక్కడ మెయిన్గా ఈ టైమింగ్ ఎలాగా నువ్వు అంటే ఎక్కువ ఎంత టైం డైలీ చదవడం అట్లా కేటాయించుకున్నావు? అంటే నన్ను అడగడం అని కాదు కానీ నీకు తెలిసిందే ఒకనొక నీ మాటలో చెప్పాలి కదా. నా మాట చెప్పడం కంటే నువ్వు భయపడ్డది చెప్పు. ఒకనొక టైంలో నేను చదివినప్పుడు అన్న బాగా భయపడ్డాడు. అంటే అరే అట్లా చదవకు అంటే హెల్త్ పాడవుతుంది, కళ్ళు పోతాయి అంటే ఈవెన్ నాకు సైట్ వచ్చిన ఫీలింగ్ వచ్చి కూడా నేను అన్నకు ఫోన్ చేసి చెప్పిన కాలం ఉంది. అదే విషయం ఏంటంటే ఈ స్టడీ హాల్కి వెళ్ళడం తర్వాత నైట్ మొత్తం స్టడీ హాల్లోనే టైం స్పెండ్ చేసేవాడు. సో అది ఎంతైనా కొంచెం టెన్షన్ తీసుకుంటుంది కదా ఎవరికైనా. అయితే అట్లా కంటిన్యూస్గా చదవడం అనేది కళ్ళకి రెస్ట్ లేకపోవడం, చదివిన ఎక్కువ గుర్తుండదు అని చెప్పడం, బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువసేపు చదవలేవు, ఇబ్బంది పడతావు, ఫియర్ ఇట్లా మొత్తం ఎగ్జామ్ పట్ల ఒక రకమైన టెన్షన్ వస్తుంది, సబ్జెక్ట్ అయిపోలేదు, భయం వస్తుంది, అట్లా వద్దు తేజు సీరియస్ ఎక్కువ తీసుకోకు అని చెప్పేసి నేను కొంచెం కూల్ చేయడానికి ట్రై చేసినాను. కానీ నైట్ అవుట్ ఎలా చేశాడతానంటే కొద్ది రోజులు చాలా డల్ అయిపోయాడు. నేను వెళ్ళి చూశాను మొత్తం అంతా బ్లాక్ అయిపోయి అంతా మార్నింగ్ 5కు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి తినేసి ఒక 2-3 hours పడుకొని మళ్ళీ వెళ్ళిపోయి మొత్తం అలా చేసేవాడు. తినడానికి మాత్రమే అక్కడికి వచ్చి మళ్ళీ మొత్తం నైట్ అవుట్ అయితే నైట్ అవుట్ కంప్లీట్గా ఎక్స్ట్రాగా దానికి మన ఫీజు కూడా కట్టిన కరెంట్ బిల్ ఓన్లీ ఒక లైట్ ఒక ఫ్యాన్కు నేను ఎక్స్ట్రా 150 పే చేసింది. అవును అంటే ఎవరు అనుకుంటే ఆ కీస్ నాకు తమ్ముడు నీకు ఒక్కని కోసం ఇట్లా ఉంచాలంటే కాదురా అంటే అన్న నేను అంటే ఒక్క లైట్ ఒక ఫ్యానే కదా దానికోసం నేను సపరేట్ ఫీ పే చేసుకుంటాను. ఆ టైంలో ఒకసారి అన్న అంటే ఈ ఓవర్ నైట్ చేస్తున్నాను ఫస్ట్ నేను చెప్పలే, మా ఫ్రెండ్స్ చెప్పారు, అన్న ఫ్రెండ్స్ చెప్పారు అరే వాడు ఇట్లా చేస్తుండు వానికి చెప్పు నువ్వే మేము చెప్తే తినట్లేదు నువ్వు చెప్పు అని. అన్న ఒకరోజు ఏం చేసిండు నాకు చెప్పకుండా వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది చక్కగా స్టడీల దగ్గరకు వచ్చాడు. వచ్చి నన్ను ఇంకా ఏం చదువుతున్నావు నువ్వు ఈ టైంలో ఎన్ని గంటలకు వచ్చినాను ఇక నేనేం పోలేదని అప్పటికి మనం కొంచెం బక్క అయిపోయాను. అయితే ఇప్పుడు అరౌండ్గా ఒక 15 hours పడి ఉంటుందా, 18 hours పడి ఉంటుందా, లేకపోతే ఇంకెక్కువనే పడి ఉంటుందా? చెప్తా. ఇప్పుడు ఏంటంటే నా నిద్ర టైం ఏంటంటే మార్నింగ్ 7:15కు టిఫిన్ స్టార్ట్ అవుతుంది, 7కి అక్కడి నుంచి వస్తుంది. 15 minutesలో అంటే నాకు స్టడీ చాలా దగ్గర జస్ట్ 200 meters ఉంటుంది. బైవాక్లో ఎంత వచ్చినా కూడా నేను 3-4 minutesకు వెళ్ళిపోతుంటా అసలుకి. పోయి ఫ్రెష్ అప్ అయిపోయి 7:30 వరకు నాకు టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయి హార్డ్లీ 8 లోపు నేను ఖచ్చితంంగా నిద్రపోయేవాడిని. మార్నింగ్ నైట్ కాదు మళ్ళీ మార్నింగ్ 7కి నిద్రపోతా. మార్నింగ్ 7కు నేను నిద్రపోతా. మళ్ళీ ఎప్పుడు లేసి అంటే 12:30 12:45 ఆ టైం 12:30కి లేసి మళ్ళీ స్టడీ అలా తింటుండే కొంచెం ఫ్రెష్ అప్ బాగా చేసుకొని తినేసి చక్కగా స్టడీ వెళ్ళిపోతుంది. అంటే బేసికల్ గా నైట్ అవుట్ మొత్తం కంప్లీట్ గా నైట్ ఉన్న 12 hours బాగా యూజ్ చేస్తుండే. నైట్ టైమే నాకు అంటే అందరికి ఏమంటే నైట్ టైం చదవద్దురా అది ఎక్కువ అది అట్లా అంటారు, కానీ నాకు అది ఒక 1 week అయితే కాదు ఎవరి బాడీ అయినా కన్వర్ట్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదంటారు. నాకు మోస్ట్లీ ఇక్కడ ఒక అరౌండ్ గా ఖచ్చితంగా ఒక 16 hours అయితే పడి ఉంటుంది ప్రిపరేషన్ టైం మొత్తంగా చూసుకుంటే. బుక్స్ పరంగా మెయిన్ గా చాలా మంది బుక్స్ ఇంపార్టెంట్. బుక్స్ అంటే మామూలు మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ నీవి ఆల్రెడీ ఓల్డ్ ఉన్నాయి కదా అవి, ప్లస్ నేను కొత్తగా కొన్ని బుక్స్ ఏదో మామూలుగా విన్నర్ ఏదో ఒకటి జాగ్రఫీ కొన్నాను, అది పెద్ద చదవలే నేను. కొంచెం ఫోకస్గా చదివినాయంటే అన్నవి ఓల్డ్ బుక్స్, ప్లస్ వీటికంటే నాకు ప్లస్ చేసిన ఏంటంటే అంబేద్కర్ బుక్స్. అంబేద్కర్ బుక్స్ సెట్ మొత్తం ఇచ్చిన మొత్తము ఆల్రెడీ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఆల్రెడీ అన్న చదివినవి అవే బుక్స్ అవే ఓల్డ్ బుక్స్ నేను తెచ్చుకున్నా. నాకు ప్రతి సబ్జెక్టు ప్రతి అంబేద్కర్ బుక్ నేను చదివింది. అందులో నుంచి నాకు వచ్చింది ఈ ప్రిలిమ్స్ కంటే మెయిన్స్లో నేను అంత స్కోర్ చేయడానికి మెయిన్ అవి అది. అయితే ఇక్కడ తేజు ఇంకొక విషయం చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను గైస్. ఇక్కడ అంబేద్కర్ బుక్స్ రీసెంట్గా ప్రతి ఎగ్జామ్లో మీకు కావాలంటే మన టెలిగ్రామ్లో కూడా చూడండి ఎక్కడెక్కడ బిట్లు కావాలి, అవి శాంపుల్ కోసం పెట్టిన చాలా బిట్స్ ఉన్నాయి ఇంకా. బట్ ఏంటంటే మీకు దానికి ఇంపార్టెన్స్ తెలవాలని శాంపుల్ కోసం పెట్టాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చూడండి, మీకు చాలా చాలా విలువైన పుస్తకాలు అవి. సో మీకు ఆ ఇంటర్వ్యూస్ కూడా పెడితే పిచ్చి లేచిపోతే తర్వాత పక్క ఈసారి మనం కొట్టాలి జాబ్ అంటే మాత్రం అవి పక్క చదవాల్సిందే. అండ్ వాటిని నేను ఇప్పుడు నోట్స్ సో షార్ట్ నోట్స్ నేను రెడీ చేస్తున్నాను. పక్కగా అది మోస్ట్లీ ఇంకొక 20 daysలో అది అవుట్ అయిపోతుంది. పక్క ఇస్తాను నేను. అంబేద్కర్ బుక్స్ చదవకుండా పోయిన కన్నా అంబేద్కర్ బుక్స్ చదివిపోతాడు కదా ఖచ్చితంగా బిట్టు అంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ బిట్ అది మెయిన్. అది డైరెక్ట్ మొన్న జరిగిన గ్రూప్స్ దాంట్లో కూడా డైరెక్ట్ దిగిన చాలా బిట్లు డైరెక్ట్ దిగిన. మొన్న గ్రూప్స్ లో కూడా మన అంటే కంపేర్ చేసిన బిట్స్ కూడా చాలా అంటే కొంచెం ఇట్లా అంటే ఇది ఇక్కడ కలుస్తుంది అన్నట్టు లేదు, డైరెక్ట్ ఉంది బిట్ అది. అండ్ ఇక్కడ తమ్ముడు ఏం చేశాడంటే కొన్ని ఏవైతే నేను స్టాండర్డ్ బుక్స్ అని చెప్పానో వాటిని చదువుతూ వీటిని రిఫరెన్స్ కింద తీసుకున్నాడు. సో ఖచ్చితంగా వీటిని కూడా ఒకనొక టైంలో రివిజన్ విషయంలో చాలా ఫోకస్ చేసినాడు.
సో మీకు ఆ విషయం వాటి గురించి ఇంపార్టెన్స్ తెలియాలి. సో ఈ ప్లానింగ్ అంటే ఎంత టైం కేటాయించుకున్నాడు, సో ఎలా ప్రిపేర్ అయ్యాడు, సో మీకు ఎంత మొత్తం అరౌండ్గా ఒక 9 నెలల సమయం పట్టింది కదా? 9 నెలలు అంటే 9 మంత్స్ 9 మంత్స్ పట్టింది. 9 months లో అరౌండ్ ఒక 2-3 months ఏమో ఈవెంట్స్ కోసం నా దగ్గరికి తెచ్చుకున్నాను. ఇది ఈవెంట్స్ మీకు నేను అప్డేట్లు ఇస్తున్న టైంలో నేనే ప్రాక్టీస్ తమిళ మీదనే నేను వాటి అన్నింటిని ప్రయోగాలు చేయడం. ఈవెన్ మనం అది చేసాం కదా నీ మీద, నార్మలైజేషన్ కూడా నీ మీద నేను ప్రయోగం చేయడం జరిగింది తమిళ మీదనే. ఈవెన్ మేము అంటే గ్రౌండ్ కూడా మొత్తం క్యాల్కులేషన్ ప్రకారం 80 మార్కులు స్కోర్ చేసిండు. 5:34 కదా టైం, 5:22 సారీ 5:22 సెకండ్స్, 5:21 అంత 5:22 అది అక్కడ ఆ రోజు గ్రౌండ్ కూడా నేను పుష్ చేయడం జరిగింది కొంచెం. సో మొత్తానికి నేను కూడా ట్రై చేశాను. 1 second తో పోయింది నాది. అది మనకు కలిసి రావడం కూడా, అది కలిసి రావడం 1 second తో పోయింది. నాది 80 పోయింది, నాది 80 మార్క్స్ ఏమో నాకు 1 second తో పోయింది. మెయిన్ అది కాదు, ఇద్దరికి ఒకటే రోజు ఈవెంట్స్ కలిసి రావడం అంటే ఇది. ఇద్దరికి ఒకటే రోజు ఈవెంట్స్, ఇద్దరికి ఒకటే రోజు ఈవెంట్స్ కాబట్టి ఇద్దరం కలిసి రన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాం. ఒకటే దాని ఒకటే గుంపులో వెళ్ళడం, పక్క పక్కలోనే రన్ చేస్తూ ఉండడం. అన్న ఆల్రెడీ అంటే ఇక్కడ ఇద్దరం కలిసే ప్రాక్టీస్ నాతో అంటే నన్ను ఎంబడి రన్ చేయించాడు కదా ఆక్టోబస్ ట్రైనింగ్. సో ఇదంతా కూడా మనకు ఈవెంట్స్ టైంలో చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఫర్దర్ మళ్ళీ నేను మీకు టైం దొరికితే ఖచ్చితంగా మీకు ఇంకా చాలా విషయాలు మా జర్నీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క ఒపీనియన్ అండ్ మీ యొక్క ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి తమ నుంచి కనుక్కోవాలని అనుకుంటే, వీడియో చేయాలనుకుంటే మీరు కామెంట్ చేస్తున్నాండి ఖచ్చితంగా. అండ్ గైస్ నేను ఒకటి ఏమనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మీరు ఈసారి అంబేద్కర్ బుక్స్ పరంగా ఏదైనా కావాలంటే మాత్రం 100% మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. 100% చెప్తున్నాను. దాంతో పాటుగా మనకు చాలా ఏమంటారు తేజు, అసలు ఒక IAS అకాడమీ వాళ్ళు మనకు క్లాసెస్ రెడీ చేయించడం జరిగింది తేజు. ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, FBO కానీ, VRO కానీ, సో చాలా డెడికేట్గా చాలా కంటెంట్ అయితే ఉంది. మీరు ఖచ్చితంగా కనెక్టింగ్ షాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 100% మీరు డౌన్లోడ్ చేయండి. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఫర్దర్ కూడా చాలా విషయాలు నేను తేజుతో డిస్కస్ చేసి మీకు ఫర్దర్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది గైస్ ఖచ్చితంగా వీడియో లైక్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ ఇది ఏంటంటే అంబేద్కర్ కు సంబంధించిన బుక్స్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి అయితే ఎక్కడ రాదు. అది అంటే ఈ బుక్స్ ఇన్న నుంచి బిట్స్ వస్తున్నాయని నాకు తెలిసి కనిపెట్టిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అవును, నేను నాకు నిన్న నేను IPL మ్యాచ్ డ్యూటీ నిన్న నాకు చాలా మంది అక్కడ కలిసారు. అన్న బుక్స్ అదేదో రాస్తున్నావు కదా, మాకు కావాలి దాన్ని పంపించాను ఇలాగా ఫోన్ చేసినారు చాలా మంది. చాలా మంది అసలు దీని విషయం పాయింట్ అవుట్ చేయట్లేదు. ఈవెన్ నేను అందుకని వీళ్ళ కోసం నేను కొన్ని వీళ్ళు స్పెసిఫిక్గా ఆ బుక్ గురించి చెప్పి హైలైట్ చేసినటువంటి వాళ్ళను నేను వీడియోస్ కూడా తీసాను, మీకు నేను సెండ్ చేస్తాను ఫర్దర్. అంబేద్కర్ బుక్స్ నుంచి తీసే ఈ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో నేను చదువుకున్నప్పుడు, అన్న చదివిందే నేను చదివినా, కానీ అప్పుడు నేను చదివినప్పుడు మొత్తం చదవాల్సి వచ్చింది, బుక్ మొత్తం చదవాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి షార్ట్ నోట్స్ రెడీ చేసి పెడతాను. అంటే బిట్స్ ఏ రూపంలో ఫామ్ అవుతున్నాయి, అంటే ఏ టాపిక్ మనం బయటకు తీసుకొచ్చి చదవాలి అనేది మొత్తం ఆ షార్ట్ నోట్ మొత్తం అదే ఉంది. ఖచ్చితంగా ఆ షార్ట్ నోట్స్ మాత్రం నేనైతే వదులుకోను, చదవాలి. నేను కూడా నా కోసం రాసుకుంటున్నాను, నేను నా కోసం రాసినా మనం పక్కన చదవాల్సింది తీసుకుంటా ఖచ్చితంగా దాన్ని. సో ఈసారి నేను కూడా అదే కొన్ని మళ్ళీ ఎగ్జామ్స్ కు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో వాటిని కూడా మళ్ళీ మేము రాస్తాము. సో ఫర్దర్ కూడా మేము ట్రై చేస్తాము. ఖచ్చితంగా ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. అండ్ ఫర్దర్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.